హలో బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాల్టి హైలైట్స్ ఏంటో చూద్దామా? హాయ్ హలో, నేను మీ సీత వచ్చేసా. ఏంటి ఇంకా రాలేదు? సర్లే నేను స్టార్ట్ చేస్తా. ఇంకా బాబోయ్ టైం అవుతుంది. సర్లే స్టార్ట్ చేద్దాం. హలో 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 హాయ్. అచ్చుగా సీత. సీత అంటే టైం అంటే సీత. మరి టైం చూడు ఎంత అవుతుందో. నేను కూడా చెప్తాను. 4 కంటెస్టెంట్స్ ఉన్నారు. నబ్బీర్, ఆదిత్య, ప్రేరణ, ఇంకా నిఖిల్. ఆగుండి మరి నేను ఓకే అమ్మాయ్యా చేసారా? సర్లే కానీ ఎందుకు లేట్ అయింది? మేనేజర్ ఫుల్ వర్క్ ఇస్తున్నాడు, అబ్బా దొబ్బుతున్నాడు. అది చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. ఇంతకీ నీకెందుకు లేట్ అయింది బాను? నేను యాద్ మర్చి పనిలో పడ్డా, యాదకి వచ్చిన ఇంతకీ రివ్యూ స్టార్ట్ చేద్దామా? ఓకే, నిన్నటి గేమ్ కంటిన్యూ చేశారు. చివరికి 4 మెంబర్స్ మిగిలారు. అందులో ఆదిత్య వచ్చాడు లాస్ట్. ఆదిత్య చేతిలో ప్రేరణ పప్పి ఉంది. లాస్ట్ కి ఇద్దరు పిచ్చింగ్ చేశారు. ప్రేరణని సెలెక్ట్ చేసింది నైనిక. ఆదిత్య కంటే బెటర్ అని చెప్పి ప్రేరణని సెలెక్ట్ చేసింది. ఫ్రైడే కదా, అమ్మ మేనేజర్ వచ్చేస్తారు. ఇక నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేసేసరికి ముగ్గురే ఉన్నారు, నిఖిల్, నబిల్, ఇంకా ప్రేరణ. కానీ ప్రేరణ చేతిలో నిఖిల్ పప్పి ఉంది. ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఆదిత్య కూడా ప్రేరణనే సెలెక్ట్ చేశారు. మొత్తం ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. తర్వాత నబీల్ కి ఇంకా ప్రేరణకి మధ్యలో చీఫ్ కంటెండర్ గా సెలెక్ట్ చేయమని హౌస్ మేట్స్ కి చెప్పారు. అచ్చో బాబో, ఇంత చంపేస్తుంది. ఏరే చోటికి పోదామా? పోదాం. ప్రేరణ, నేను రూల్స్ ఫాలో అవుతే నేను వింటాను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పింది. ఇప్పుడు నబిల్ నాకు స్టార్టింగ్ లో కొత్తగా ఉండే, బట్ ఇప్పుడు అలవాటు అయ్యాడు. నాకు అందరితో కనెక్షన్స్ ఉన్నాయి. నాకు చీఫ్ అవ్వాలని స్ట్రాంగ్ గా కోరిక కూడా ఉంది. సో నేను అందుకే గట్టిగా ఆడా అని చెప్పాడు. హౌస్ మేట్స్ అందరు డిస్కషన్ మొదలు పెట్టారు. సీత పృథ్వీరాజ్ తో అంటుంది, నబీల్కే కొంచెం బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది ప్రేరణ కన్నా, ప్రేరణకు అగ్రెషన్ ఎక్కువ అని చెప్పింది. ప్రేరణ యష్మితో ఇంకా పృథ్వీరాజ్ తో నాకు కమాండింగ్ స్కిల్ ఎక్కువ, నబిల్ ని సెలెక్ట్ చేశాను అందుకే అని చెప్పింది. నైనిక పృథ్వీరాజ్ తో నాకు నబిల్ చీఫ్ గా కావాలి, ఎందుకంటే నబిల్ దగ్గర చాలా స్ట్రాటజీస్ బాగుంటాయని చెప్పింది. నిఖిల్ ఇంకా యష్మి మాట్లాడుకుంటున్నారు, వినే వాళ్ళకి శక్తి ఎక్కువ ఉంటుందని. మరి ప్రేరణకి వినే ఓపిక ఉందా అని అడిగాడు నిఖిల్. ఆదిత్య పృథ్వీరాజ్ తో నాకు ఫీమేల్ పవర్ చూడాలనింది, సో ప్రేరణ అని చెప్పిండు. ఇక మన దద్ది ఉన్నాడు కదా, ఎవరనుకుంటున్నారా? అదే నిఖిల్. ఇక స్టార్ట్ చేశాడు. యష్మితో ప్రేరణ చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అవుతుంది, ఫేవరిజం చేస్తున్నారా అంటున్నాడు. ఇక ఇప్పటి నుంచి మనతో క్లోజ్ గా ఉంటే మామూలుగా ఉండదని చెప్తున్నాడు. నబీల్ అలా పోర్ట్రే చేసుకోవడం లేదని చెప్తున్నాడు. సోనియాకి వెళ్ళినప్పటి నుంచి మన దద్ది కాస్త సూపర్ నిఖిల్ అయిపోయాడు. బ్రెయిన్ సూపర్ పనిచేస్తుంది. నబిల్ పృథ్వీరాజ్ తో మాట్లాడుతూ గట్టిగా ఆడుతున్నా, ఒక్క ఛాన్స్ గట్టి పోటీ ఇస్తా, డెసిషన్ వైజ్ తీసుకో అని చెప్పిండు. ఆ తర్వాత నేను బెస్ట్ చీఫ్ అవ్వడానికి ట్రై చేస్తా అని చెప్పిండు. కిరాక్ సీత మన విష్ణుతో ప్రేరణ అసలు టాస్క్ లలో ఎవ్వరి మాట వినదు అని చెప్తుంది. యష్మి పృథ్వీరాజ్ తో ప్రేరణనే చీఫ్ అవ్వాలి, ఎందుకంటే తను ఈక్వల్ గా గేమ్స్ ఆడుతుంది, తనలో చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అబ్బచ్చా అబ్బచ్చా. మొత్తానికి స్టార్ మా బ్యాచ్ కి సపోర్ట్ చేయాలని ఇండైరెక్ట్ గా చెప్పింది. పృథ్వీరాజ్ అయితే హౌస్ లో ఎవరిని సెలెక్ట్ చేశారని బిగ్ బాస్ అడిగితే నబీల్ అని చెప్పాడు. పాపం ప్రేరణ ఏడ్చింది బాగా. అది జస్ట్ 1 స్టెప్ ముందు ఓడిపోతే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. మా మణికంఠకు కూడా అదే అనిపించింది. అసలు మా మణికంఠను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు? పృథ్వీరాజ్ ఇంకా నబిల్ కి చీఫ్ కంటెండర్స్ అని చెప్పిండు మన బిగ్ బాస్. ఆ తర్వాత లైట్స్ ఆఫ్ అయ్యాక ప్రేరణ ఏడ్చింది. హౌస్ మేట్స్ అందరూ ఆమెని కన్సోల్ చేశారు. ఇక నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. చిట్కే మీద చిట్కే వేసారా అని సాంగ్ తో స్టార్ట్ అయింది. విష్ణు నిఖిల్ తో పృథ్వీరాజ్ ని ఏమన్నావంటే వాడు మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడని నిఖిల్ చెప్తున్నాడు విష్ణుతో. ఇక నేను వెళ్ళిన తర్వాత నువ్వే చూసుకోవాలి పృథ్వీరాజ్ ని అని విష్ణుకి అప్పచెప్పిండు నిఖిల్. అస్సలు ఇప్పటి నుంచి మన బిగ్ బాస్ ఒక్కటే క్లాన్, ఒక్కటే చీఫ్ ఉంటారని చెప్పారు. ఇంకా వాళ్ళ బ్యాండ్స్ తీసేసి, ఇంకా నిఖిల్ దగ్గర ఉన్నవి, సీత దగ్గర ఉన్న హారాలు కూడా తీసి స్టోర్ రూమ్ లో పెట్టమని చెప్పాడు. నిఖిల్ సీతని హగ్ చేసుకున్నాడు. ఛాన్స్ దొరికింది, తడిమేశాడుగా. తర్వాత ఆదిత్య ఇంకా పృథ్వీరాజ్ నిఖిల్ ని బెస్ట్ చీఫ్ అంటే సీత జలస్ గా ఫీల్ అయింది. చీఫ్ సెలక్షన్ కి గేమ్ పెట్టిండు. రాజు అయ్యేది ఎవరు, గెలిస్తే మెగా చీఫ్ అవుతారు. ఈ టాస్క్ లో గెలవాలి అంటే బ్లాగ్స్ అన్ని సంపాదించి సరిగా సెంటెన్స్ ఫామ్ అయ్యేటట్లు అరేంజ్ చేయాలి.
ఆ బ్లాక్స్ ని సంపాదించుకోవడానికి కొన్ని ఆబ్స్టాకిల్స్ ఉంటాయి. ఫస్ట్ పాకుతూ వెళ్ళి దాన్ని దాటంగానే శాండ్ బాక్స్ ఉంటుంది. తర్వాత స్క్రూస్ ని తిప్పి నారో జిగ్జాగ్ పాత్ మీద వాలాలి. ఈ స్టెప్స్ లో బ్లాక్స్ దొరుకుతాయి. ఇవన్నీ లాస్ట్ లో ఉన్న స్టాండ్ మీద సరైన సెంటెన్స్ లో ఆర్డర్ లో అరేంజ్ చేస్తే వాళ్ళు గెలుస్తారు అని చెప్పిండు మన బిగ్ బాస్. ఈ గేమ్ కి సంచాలకు వచ్చేసి మన ప్రేరణ అన్నమాట. హౌస్ మేట్స్ అందరూ స్ట్రాటజీస్ నబిల్ కి చెప్తుంటే ఈ నిఖిల్ ఏమో పృథ్వీరాజ్కి చెప్తున్నాడు ఎలా ఆడాలి ఏంటి అని. బోర్ కొడుతుంది, ఇంకా కిందకి వెళ్ళిపోదామా? ఓకే. బజార్ బుజ్ అని మోగగానే స్టార్ట్ చేశారు ఇద్దరు. కానీ పృథ్వీరాజ్ మాత్రం లీడ్ తీసుకున్నాడు స్క్రూ దగ్గర. బట్ వర్డ్స్ ని మాత్రం కరెక్ట్ చేయలేదు. జల్దీ పోయి బెల్లు కొట్టిండు 2 సార్లు. ఆ హడావుడు బ్యాండ్ మేళానికి అన్ని తొందరే. నబీల్ అయితే టైం తీసుకొని మరీ కరెక్ట్ గా పెట్టాడు, బ్లాగ్స్ అన్ని యూజ్ చేసుకున్నాడు. ప్రేరణ ఫెయిర్ గా డెసిజన్ తీసుకుంది. బిగ్ బాస్ అడిగినప్పుడు నబీల్ అని చెప్పింది. హౌస్ మేట్స్ అందరూ విష్ చేశారు. విష్ణు ఏమో ప్రేరణతో పృథ్వీ కరెక్ట్ గా పెట్టాడు కదా అని అడిగితే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ప్రేరణ. మరి వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు అని చెప్తే లేదు మీరు సపోర్ట్ చేసిండ్రు అని చెప్పింది. ప్రేరణ ఆన్ ఫైర్. యష్మి ఏడుస్తూ పృథ్వీరాజ్ కష్టపడి ఆడడు అని అంటే నిఖిల్ ఏమో ప్రేరణతో అవును నువ్వు చెప్పింది కరెక్ట్ అని అన్నాడు. పృథ్వీరాజ్ ఇంకా నబిల్ ఇద్దరిని మెచ్చుకున్నారు. యష్మి ఏమో ప్రేరణ సరిగా చెప్పలేదని పృథ్వీరాజ్ కోసం ఏడుస్తుంది. యష్మి విష్ణుతో మాట్లాడుతూ ఏడ్చింది. మేము సపోర్ట్ చేసాము అయినా ప్రేరణ సపోర్ట్ చేయలేదు అని ఏడ్చింది. ఆ తర్వాత ఎంతైనా ఈ స్టార్మా బ్యాచ్ అంతే, ఏది అనుకుంటే అది అవ్వుద్దా. నిఖిల్ ఇంకా యష్మి పృథ్వీరాజ్ ని కన్సోల్ చేస్తుంటే మన ప్రేరణ వచ్చి నా మీద ఏమైనా కోపం ఉందా అంటే లేదు అని చెప్పాడు. వీళ్ళ మీద ఉన్నదా మరి అంటే లేదు అన్నాడు. కానీ ఉండాలి అని చెప్పింది. విష్ణు ఇంకా యష్మి ప్రేరణని నువ్వు సపోర్ట్ చేయలేదు అని అన్నారు. ప్రేరణ వెనకాల ఎవరో బెల్ కొట్టారు చూసుకో అని చెప్పింది. ఎంతైనా ఫేర్ డెసిషన్ ప్రేరణ సంచాలక్ ని హెల్ప్ ఎందుకు చేయలే అని అంటుంది. బా యష్మి సచ్చే డంబ్ మళ్ళీ పోయి మణికంఠకు చెప్తుంది. అసలు వీళ్ళిద్దరు మళ్ళీ డిస్కషన్ పెట్టుకున్నారు. నిఖిల్ నబిల్ ని విష్ చేశాడు. పృథ్వీరాజ్ ఏమో యష్మికి నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు. బట్ ఎక్కడ ఏడుస్తూనే ఉంది. ప్రేరణ ఇంటెన్షన్ నబిల్ ని చీఫ్ చేయాలని ఏమో అని చెప్పింది. నీ బుర్రకి వందనాలమ్మా. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. తల్లి దండం. అసలు నబీలు మెగా చీఫ్ అయినందుకు సీత అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇంకా తెలిసిందే కదా ఈ డ్రామా అక్క ఫుల్ డ్రామా చేసింది అదే యష్మి. బిగ్ స్వామి ఇవన్ తొందరగా ఇంట్లో నుంచి పంపి అయ్యా. మణికంఠ నబిల్ తో ముందు 6 మెంబర్స్ టీమ్ లో ఉంటే మాక్సిమం ఇప్పుడు నువ్వు 9 మందిని హ్యాండిల్ చేయాలి అని చెప్పిండు. నీకు ప్రెజర్ డబల్ గా ఉంటుంది, ఇంకా వైల్డ్ కార్డ్స్ ను కూడా హ్యాండిల్ చేయాలని చెప్పాడు. పులికి వేటాడడం ఎవరు నేర్పి అక్కర్లేదని మణికంఠ నబీల్ తో అన్నాడు. ఏ మణి పులిరా, నువ్వు పులిలా ఉండు. ఇక యష్మి ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసింది. ప్రేరణ వెళ్తే దాన్ని నిఖిల్ యాక్ట్ చేసి చూపించాడు. నబీలు పృథ్వీతో ఇప్పుడు మనం అంతా ఒక్కటే క్లాను కాబట్టి కొట్టుకోవద్దు, ఏదున్నా నేను హెల్ప్ చేస్తా అని చెప్పాడు. సడన్ గా సౌండ్స్ డిఫరెంట్ లైట్స్ అన్ని వచ్చేసరికి హౌస్ మేట్స్ అందరు షాక్ అయ్యారు. ఓ మిడ్ వీక్ ఎలిమినేషన్ కదా, లాస్ట్ వీక్ లో నాగమామ చెప్పాడు కదా. ఇక మన బిగ్ బాస్ అయితే అందరినీ గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్పాడు. ఇప్పుడు లిమిట్ లో సర్ప్రైజ్ చూడబోతున్నారని చెప్పారు. అదే ఎలిమినేషన్ ఉంటుంది. నామినేషన్స్ లో నిఖిల్ నబిల్ మణికంఠ సేఫ్ అని చెప్పారు. తర్వాత ఆదిత్య నైనిక విష్ణుని తట్టబుట్ట సర్దుకోమని చెప్పేశాడు. అందరూ ఎమోషనల్ అయిండ్రు. నైనిక అయితే ఇంకా చాలా ఎమోషన్ అయింది. ఆదిత్య అయితే వెళ్తూ కూడా మణికంఠకి విష్ చేశాడు. నువ్వు ఉంటావు, ఆడియన్స్ నిన్ను ఇష్టపడుతున్నారని చెప్పాడు. గుడ్ పర్సన్ అనిపించింది. అబ్బా యష్మిని పృథ్వీరాజ్ ని నామినేషన్స్ లో పెట్టుంటే ఆదిత్య ఉండేవాడు. పవర్ పఫ్ గర్ల్స్ అయితే ఫుల్ ఎమోషనల్ అయ్యారు. సీత ఏడ్చింది. ఇంకా ఆదిత్య నైనిక విష్ణుని ఎగ్జిట్ డోర్ దగ్గర రెడ్ లైన్ ముందు నిల్చోమని చెప్పిండ్రు. హౌస్ మేట్స్ ని వీళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్తారో గెస్ట్ చేసి రీజన్ చెప్పాలి అని చెప్పాడు. హెడ్ లైన్ లో నిల్చోబెట్టి వాళ్ళని ఎందుకు పంపిస్తున్నామో చెప్పాలని కూడా చెప్పాడు బిగ్ బాస్. నిఖిల్ ఆదిత్యాన్ని నిల్చోబెట్టాడు ఎందుకంటే ఈ వీక్ బాగా ఆడాడని. కానీ వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఆడాడు అని చెప్పాడు. ఆ తర్వాత మణికంఠ ఆదిత్యని జరిపిండు. చాలా ఎమోషనల్ అయ్యిండు. ఆ తర్వాత మన నబిల్ విష్ణుప్రియ మాటలు జారుతుంది, ఇంకా గేమ్స్ ని లైట్ తీసుకుంది, బ్యాడ్ అయ్యిందేమో అని విష్ణుప్రియని జరిపిండు. ఇక ప్రేరణ నైనికాని జరిపింది. ఈ వీక్ ఆదిత్య అన్న అండ్ విష్ణు కొంచెం బెటర్ గా ఆడారు. సో అందుకే నైనిక అని చెప్పి నైనికాని జరిపింది. ఇంకా సీత ఆదిత్యాన్ని జరిపింది. ఈ పవర్ పఫ్ గర్ల్స్ ఏమో ఎమోషనల్ అయ్యారు. పృథ్వీరాజ్ కూడా నైనికానే జరిపాడు. ఆఖరికి ఫస్ట్ లో ఉన్నంత ఆ తర్వాత నాకు కనిపించలేదని చెప్పాడు. యష్మి ఆదిత్యని జరిపింది. అందరికంటే ఒపీనియన్ తక్కువ చెప్తాడు అని చెప్పింది. ఇక బిగ్ బాస్ మన ఆదిత్య ఎలిమినేట్ అయినట్లు చెప్పాడు. హౌస్ మేట్స్ అందరు ఎమోషనల్ అయ్యారు. ఇక వేరే వాళ్ళ ఓటింగ్ కూడా కంటిన్యూ అవుతుందని చెప్పారు.
కొంచెం భారంగా కొంచెం కారంగా ఈ ఎపిసోడ్ మొత్తం అయిపోయింది. పోని ఎన్ని ట్విస్ట్లు ఉంటాయి, ఎన్ని టర్న్లు ఉంటాయి, అవన్నీ కోసం చూద్దాం. అప్పటిదాకా సెలవు. బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్. అసలు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా, చేసుకోండి కొంచెం. మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.